శివుడూ కాదు, విష్ణువూ కాదు, కానీ ఇద్దరి శక్తితో జన్మించిన దేవుడెవరో తెలుసా? అదే అయ్యప్ప స్వామి. పూర్తిగా వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దుష్ట రాక్షసి మహిషి దేవతలను హింసించసాగింది. ఆమెకున్న వరమేంటంటే శివుడు గాని విష్ణుమూర్తి గాని ఆమెను చంపలేరు. అప్పుడే శివుడి తేజస్సు, విష్ణుమూర్తి మోహిని అవతార శక్తి కలిసి ఒక దివ్య శిశువుగా అవతరించాడు. ఆయనే అయ్యప్ప స్వామి. కేరళరాజు రాజశేఖరుడు ఆ శిశువును అడవిలో కనుగొని దత్తత తీసుకున్నాడు. బాల్యం నుంచే అయ్యప్ప అసాధారణ శక్తులు చూపించాడు. యువకుడిగా మారిన తరువాత మహిషిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు. ఆ తరువాత శబరిమల కొండలపై నివసిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అని పిలిచే ప్రతి భక్తునికి రక్షకుడయ్యాడు. అయ్యప్ప స్వామి అంటే త్యాగం, బ్రహ్మచర్యం, సమానత్వం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి స్వామియే శరణం అయ్యప్ప అని కమెంట్ చేయండి.